హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరుగుతున్న నుమాయిష్ ప్రదర్శనను మరో 3 రోజులు కొనసాగించనున్నారు. సందర్శకుల డిమాండ్, ట్రేడర్ల విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ సొసైటీ ప్రకటించింది. దీంతో ఈ నెల 15తో ముగియనున్న నుమాయిష్ మరో 3 రోజుల పాటు అంటే ఈ నెల 18 వరకు కొనసాగనుంది. ఏఐఐఈఎస్ నిర్ణయంపై నుమాయిష్ సందర్శకులు, ట్రేడర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. एक्टिविटीज भी बहुत कम हो रहा है. चलिए मेरे साथ और वीडियो को कंटिन्यू करिए. షెడ్యూల్ ప్రకారం ఏటా జనవరి 1 నుంచి నుమాయిష్ మొదలై ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతుంది. గడువు దగ్గర పడుతుండటంతో సందర్శకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. సోమవారం సందర్శకుల రద్దీ ఎక్కువగా ఉందని ఎగ్జిబిషన్ సొసైటీ తెలిపింది. రద్దీ నేపథ్యంలో ప్రదర్శనను పొడిగించాలని ట్రేడర్లు విజ్ఞప్తి చేశారు. దీంతో ఆదివారం వరకు నుమాయిష్ను కొనసాగించనున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ తెలిపింది. Hi friends, welcome to my channel. హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరుగుతున్న నుమాయిష్ ప్రదర్శనను మరో 3 రోజులు కొనసాగించనున్నారు. సందర్శకుల డిమాండ్, ట్రేడర్ల విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ సొసైటీ ప్రకటించింది. దీంతో ఈ నెల 15తో ముగియనున్న నుమాయిష్ మరో 3 రోజులు అంటే ఈ నెల 18 వరకు కొనసాగనుంది. ఏఐఐఈఎస్ నిర్ణయంపై నుమాయిష్ సందర్శకులు, ట్రేడర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ఏటా జనవరి 1న నుమాయిష్ మొదలై ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతుంది. గడువు దగ్గర పడుతుండటంతో సందర్శకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. సోమవారం సందర్శకుల రద్దీ ఎక్కువగా ఉందని ఎగ్జిబిషన్ సొసైటీ తెలిపింది. రద్దీ నేపథ్యంలో సందర్శనను పొడిగించాలని ట్రేడర్లు విజ్ఞప్తి చేశారు. దీంతో ఆదివారం వరకు నుమాయిష్ను కొనసాగించనున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర బాబు ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి నాగేంద్ర బాబు, అంటే మొత్తంగా ఈ నెల 15తో ముగియాల్సినటువంటి ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని నెల 18 వరకు కూడా పొడిగిస్తున్నట్లు ఇప్పటికే ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ప్రకటించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి నాగేంద్ర బాబు? విజయ్, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో 45 రోజుల పాటు ఈ నుమాయిష్ ప్రదర్శన అయితే కొనసాగుతుంది. జనవరి 1 నుంచి ఈ సందడి అయితే మొదలైందని చెప్పవచ్చు. అయితే ఏటా ఆనవాయితీ ప్రకారం జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు 45 రోజుల పాటు దాదాపు కన్యాకుమారి, ఇటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఉత్పత్తులన్నీ కూడా ఇక్కడ తీసుకువచ్చి ఇక్కడ స్టాల్స్ రూపంలో పెట్టి ఇక్కడ సందర్శకులను ఆకర్షించే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఈ 45 రోజుల పాటు ఎప్పుడు కూడా కొనసాగుతుండగా ఈసారి మాత్రం అధిక సంఖ్యలో ఈ నుమాయిష్ జనాదరణ ఎక్కువగా వస్తుండడంతో నిన్న సోమవారం ఒక రోజు కూడా భారీగా కూడా అక్కడికి సందర్శకులు వచ్చారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పడం జరిగింది. అలాగే అక్కడ ఉన్నటువంటి ట్రేడర్లు, అక్కడ అధికారులందరూ కూడా ఈ భారీ జనసమీకరణ అంటే భారీ జనసంద్రాన్ని చూసి మరొక 3 రోజులు పొడిగించడానికి కూడా నిర్ణయం తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రేపు శుక్రవారంతో ముగియవలసినటువంటి ఈ నుమాయిష్ నాంపల్లి ఎగ్జిబిషన్ 18 వరకు కూడా కొనసాగించే అవకాశం కూడా మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ భారీగా జనాలు వస్తుండడంతో, జనాదరణ పొందడంతో ఫస్ట్ టైం నుమాయిష్ ని 45 రోజుల నుంచి ఇంకొక 3 రోజులు అంటే 48 రోజుల పాటు ఫస్ట్ టైం అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. అయితే 15తో ఇది ముగియనుంది. ఈ 3 రోజులు పొడిగించడంతో ఇటు సందర్శకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా, ఇటు తెలంగాణ నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా నుమాయిష్ కి అనేక మంది సందర్శకులు వస్తుంటారు. సో ఇక్కడ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ 3 రోజులు పొడిగించడం కూడా జరిగింది. సో వీటి పట్ల అయితే ప్రస్తుతం అయితే సందర్శకులు, ఇటు ట్రేడర్లు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. విజయ్, అంటే రద్దీ కూడా కొంత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నారనుకోవచ్చు నాగేంద్ర బాబు? తప్పకుండా. అంటే 45 రోజుల పాటు అంటే తక్కువ టైం కాదని చెప్పవచ్చు మనం. ఎందుకంటే ఇది 45 రోజుల పాటు వివిధ రాష్ట్రాల నుంచి, ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎంతమంది వచ్చినా కూడా 45 రోజులు అనేది చాలా పెద్ద టైం అది. సో ఈ టైంలో సరిపోతుందని చెప్పేసి అనుకోవచ్చు. కానీ రద్దీ ఎక్కువ ఉన్న నేపథ్యంలోనే సందర్శకుల ఇటు కోరిక మేరకు ట్రేడర్లు కూడా కొంతమంది వాళ్ళు చెప్పడంతో ఈ నేపథ్యంలోనే పొడిగించారని కూడా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర బాబు.